కర్ణాటక రాజకీయాల్లో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న సీఎం మార్పు ఊహాగానాలకు ఇప్పుడు సిద్ధరామయ్య స్వయంగా తెరదించారు. సిద్ధరామయ్య తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేబినెట్ సహచరులకు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరులో తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో హైకమాండ్ ఆదేశాల మేరకు నేను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అలాగే తర్వాతి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం డీకే శివకుమార్నే తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములాపై చర్చ కొనసాగుతుంది. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ జోక్యంతో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ను డిప్యూటీ సీఎంగా నియమించారు. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారం బలపడింది. ఇక సిద్ధరామయ్య కూడా హైకమాండ్ ఎవరిని సీఎం చేస్తే వారికి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రకటించలేదు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కర్ణాటక కాంగ్రెస్లో జరుగుతున్న ఈ పవర్ ట్రాన్సిషన్ హాట్ టాపిక్గా మారింది. ఆచి చికెన్ మసాలా